అరటికాయ ఈ విధంగా చేపల టైప్లో రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలండి. పైన తోలు తీసేసిన తర్వాత అరటికాయని శుభ్రంగా ఇలా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో చూస్తాం. తెల్లగడ్డలు, వెల్లుల్లి 10 రెమ్మలు తీసుకొని, ఈ 10 పాయలు తీసుకొని మనం అల్లము వెల్లుల్లి వేసి ఇలా పచ్చిగా బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. కారం ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు తగినంత, మీరు ఎంత క్వాంటిటీ వాడతారో దానికి తగినట్టుగా మీరు కారాన్ని వేసుకోండి. మేము ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసాము. పసుపు పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసాము. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వాడుతున్నాము. మీకు ఆ కారం, ఆ యొక్క ఉప్పు ఎంత కావాలో మోతాదు చూసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, పచ్చిగా దంచుకున్నామండి. అవి ఆయిల్ అందులోనే వేసి కొద్దిగా వాటర్ వేసాము. అందులో వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ టేస్ట్ లాగా ఉంటుందండి. చేపల టైప్లో వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, కానీ అది చూడడానికి బాగుంటాయి కానీ ఆరోగ్యానికి మంచిది కాదండోయ్. మేము నేచురల్ ఇవే వాడుతున్నాం. కొత్తిమీర, కరివేపాకు వేసాం. కొంతమంది హోటల్ వాళ్ళు వీళ్ళు కలర్స్ వేస్తారు. మనం డైరెక్ట్గా నేచురల్గా చేస్తున్నాం. ఈ అరటికాయ ఇలా చేపల్లాగా తరుక్కున్న వాటిని రకరకాలు తరుక్కోవచ్చు. మనం పొడుగ్గా కూడా తరుక్కోవచ్చు. మేము రౌండ్గా కట్ చేసాం. అవన్నీ కొంతవరకు దాంట్లో వేసుకొని ఇలా కలయి పెట్టుకోవాలి. ఒక 2 minutes ఇలా అది ఊరనిచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలా పెనంతో ఎలా వేయించాలో చూద్దాం. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ 2 minutes బాగా అందులో ఉప్పు కారం ఊరుంటుందన్నమాట. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం. వేసిన తర్వాత అది హీట్ ఎక్కాలి బాగా. హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నటువంటి అరటికాయ ఇంగ్రీడియంట్స్ ఇవి ఎలా వేయించాలో చూద్దాం. వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా అడ్డుగంటకుండా చూసుకోవాలి. లేదంటే మనం ఇంతసేపు చేసినటువంటి రుచికరమైనటువంటి ఈ తాలింపు కింద మాడు వాసన వచ్చేస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని తిప్పుతూ ఉండాలి. అది ఎలా చేయాలో చూద్దాం.
హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ అరటికాయ మనం రౌండ్గా కట్ చేసాం. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. కొంతమంది చేపల్లాగా పొడుగ్గా కూడా కట్ చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా కింద మాడకుండా చూసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఫ్రై మనకి చాలా వాటికి సెట్ అవుతుందండి. ఆకుకూర సాంబార్ అనే కాదు, పప్పుకి కానీ, సాంబార్ మామిడికాయ వంకాయ సాంబార్లోకి కానీ ఇలా అన్నిటికీ సెట్ అవుతుంది. నోటితో కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ అరటికాయని మనం ఇలా మూత వేయడం వలన గబాన్ ఉడుకుతుందండి, ఫ్రై అవుతుంది. ఒక 2 minutes అయిన తర్వాత ఇలా తీసేసి ఇప్పుడు ఆ అరటికాయని మళ్ళీ ఇలా తిప్పించాలి. అన్నిటినీ ఇలా మనం 1 by 1 అన్నీ తిప్పుతూ చూడండి. మళ్ళీ ఇలా దమ్ పెట్టేస్తే మనకి త్వరగా రెడీ అయిపోతుందండి. ఇలా మళ్ళా మనం మరొక వైపు తిప్పించుకోవాలన్నింటినీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ టేస్ట్లో ఉంటుందండి. పిల్లలు చేపలు ఫ్రై లాగా దీన్ని చాలా ఇష్టంగా తింటారు, కానీ ఇది అరటికాయ ఫ్రైయే. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఒక ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తింటారండి. ఇప్పుడు అరటికాయ మనకి ఉడికిందా లేదా అనేది మనం ఇలాగా స్టిక్తో దీన్ని ఇలా పొడిచి చూడొచ్చు అన్నమాట. అప్పుడు మెత్తగా వెళ్ళిందంటే ఉడికినట్టు. ఒకటి మనం కూడా టేస్ట్ చేయొచ్చు, ఉడికిందా లేదా. ఉడికిందంటే అలా తీసేసేయాలి. ఇప్పుడు మనకి రుచికరమైనటువంటి అరటికాయ ఫ్రై రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అన్నం పప్పులోకి చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.